రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 30వ వచనంలో కనుక మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎంత గొప్ప మాట యోహాను గారి నోట పలికిన చూడండి. యేసు ప్రభు వారి గురించి ఆయన అంటున్నాడు ఏం తెలుసా, ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈయన పరిశుద్ధుడే, నీతిమంతుడే అయినప్పటికీ మహాపరిశుద్ధ దేవుని ముందు ఇతను తను తాను పూర్తి స్థాయిలో తగ్గించుకున్నాడు. ప్రియులారా, ఇదిగో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటిది ఆయన జీవిత పరమావధి, నేను తగ్గవలసి ఉన్నది అనేటువంటిది ఆయన హృదయ వాంఛ. ఇలాంటి లక్షణాలు కనుక నీకు ఉంటే నువ్వు కూడా గొప్పవాడిగా అవ్వగలుగుతావు. ప్రియులారా, నువ్వు తగ్గించుకుంటూ ఉన్నావా? ఒక చిన్న అద్భుతం మనం చేస్తే చాలండి. ఇదిగో నేను ఆ కార్యం చేశాను, నేను గొప్ప కార్యం చేశాను, నేను ఎంత గొప్ప కార్యం చేశానో చూడండి అని మన డంబపు మాటలే సరిపోతూ ఉన్నాయి. అవి దేవుణ్ణి సంతోషపెట్టలేవు. ప్రియులారా, ఇదిగో నువ్వు దేవుని హెచ్చించిన నాడు, ఇదిగో యోహాను అంటున్నాడు, నేను తగ్గవలసి ఉన్నది పూర్తిగాని తను తానుగా పూర్తిగా తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించాడు. మనం కేవలము సాధనము, నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడినటువంటి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రియులారా, ఇదిగో తగ్గించుకునేటువంటి లక్షణం నీలో ఉందా? ఈ తగ్గింపు స్వభావం నీకు నాకు ఉంటే నిజంగా మనం కూడా యేసు ప్రభు వారి నోట గొప్పవాడివి అనేటువంటి సాక్ష్యము నీవు నేను పొందవచ్చండి. యోహాను గారు తను తగ్గించుకుని యేసుక్రీస్తు నామాన్ని హెచ్చించాడు. ప్రియులారా, ఈనాడు సమాజంలో అనేక మంది చూస్తే మనం ఎవరి గురించి చెప్పుకోవద్దు, కానీ నీకు నువ్వు తగ్గించుకుని జీవిస్తున్నావు లేదు చెప్పండి. ప్రియులారా, భర్తను నీకు ఇచ్చాడు దేవుడు, ఆ భర్తకు విధేయురాలువై నువ్వు బ్రతుకమన్నాడు, కానీ భర్త ఆధిపత్యాన్ని ఒప్పుకొని భార్య అయిపోతా ఉంది విశ్వాస సంఘాల్లో. నేను బయట వారి గురించి మాట్లాడటం లేదు. ప్రియులారా, విశ్వాసురాలైనటువంటి భార్య విశ్వాసైనటువంటి భర్తకు లోబడి జీవించడానికి తన ఆహ్వానం వస్తుంది, భర్త కంటే కూడా తగ్గించుకోలేదు. ప్రియులారా, భార్య మీద పెత్తనము చెలాయించాలని చూసేటువంటి భర్త తగ్గింపు స్వభావం లేదు. నువ్వు యేసు ప్రభుని సంతోషపెట్టలేవు. యేసు ప్రభు చేత నువ్వు గొప్పవాడు అనిపించుకోవాలనుకుంటే ఇదిగో నిన్ను నువ్వు తగ్గించుకుని క్రీస్తుని హెచ్చించేటట్టుగా ఉండు. విధేయత, సంపూర్ణ విధేయత నువ్వు నేర్చుకున్న నాడే నిన్ను దేవుడు గొప్పవాడుగా పిలుస్తుంటాడు. యోహానులో పరిపూర్ణమైనటువంటి లక్షణం ఉంది. అదేదో తెలుసా? తను తగ్గించుకోవటం. అతను ఏమి చేసినా కూడా, ఎంత పరిశుద్ధుడు అయినప్పటికీ, ఆయన ఎంత నీతిమంతుడైనప్పుడు కూడా యేసు క్రీస్తు కంటే నేను గొప్పవాడిని కాదు, ఆయన చెప్పులో మోయవాడిని మోయటానికి కూడా నేను యోగ్యుడను కాదనే గొప్ప సాక్ష్యం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, ఈ సమాజంలో, నీ సంఘంలో నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుని జీవిస్తావో అప్పుడు నువ్వు గొప్పవాడుగా అనిపించుకుంటావు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు తను శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు. మహాదేవుడు అయ్యుండి తన నోటి మాటతో విశ్వ సృష్టిని శాసించగల దేవుడు పాపిష్టి మనుషుల చేత శిలువ వేయించబడిన నాడు ఆయన ఎందుకు ఆయన సహించాడో తెలుసా? మనల్ని ఈనాడు నీతిమంతులుగా చేయాలని, మన పరిశుద్ధులుగా చేయాలని ఆయన శిక్షను భరించి తను పూర్తిగా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుని ఆడ కనపడుతుంది. కాబట్టి యోహాను తను తగ్గించుకున్నాడు, క్రీస్తు నామాన్ని హెచ్చించాడు, అందుకని గొప్పవాడయ్యాడు. ఆఖరిగా ఆయనలో ఉన్నటువంటి ఇంకో లక్షణం మనం చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతూ ఉంది. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జనసమూహంతో ఇలాగూ చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? ఈ మాట చూడండి. యోహాను గారిని చూడటానికి వెళ్తున్నటువంటి వారు అనేక మంది అరణ్యానికి వెళ్ళి వస్తూ సాక్ష్యాలు చెబుతున్నటువంటి వారి గురించి ఆయన అంటున్నారు, ఆ జన సమూహాన్ని చూసి, ఏమి చూడటానికి మీరు అరణ్యానికి వెళ్ళారు? గాలికి కదులుచున్నటువంటి రెల్లునా? పిల్లారా, ఈ యోహాను గారు గాలికి కదిలింపబడే రెల్లు మాత్రము కాదండి. అనగా ఏ బోధకు పడితే ఆ బోధకు కదిలించబడే వ్యక్తి కాదు. ఆనాడు యేసుక్రీస్తు యొక్క జననం జరిగినటువంటి ఆ సమయంలో యూదుల మధ్య ధర్మశాస్త్రమును బోధించేటువంటి అనేక బోధకులు చేసినటువంటి బోధ ఏంటో తెలుసండి? ఇదిగో యేసుక్రీస్తు అనగా మెస్సయ, రక్షకుడు రాజకుటుంబంలో జన్మిస్తాడని, ఆయన రాజరికాన్ని చేపడతాడని, రాజకీయ ప్రక్షాళన చేస్తాడని, రాజకీయ వ్యవస్థ నుంచి వచ్చి దేవుని ప్రజలను పాలిస్తాడని అలాంటి బోధలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి అబద్ధ బోధలు జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో అబద్ధ బోధకులపై తిరుగుబాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యోహాను గారు. అలాంటి బోధలను ఖండించాడు. అలాంటి అబద్ధ బోధలు బోధించేటువంటి వారిని ఖండించేసి, ఎవరు చెప్పారు మీకు ఇలాంటి మాటలని? సర్ప సంతానమా అని కేకలు వేశాడు అన్నాడు. అందుకని వాళ్ళ మీద ప్రియులారా, ఆయన చేయవలసినటువంటి ముఖ్యమైన పని తెలుసా? ఏ బోధలకు ఆయన కదిలించబడలేదండి. ఆనాడు పరిశీలి చేసే బోధలకు, సద్దుకైలు చేసేటువంటి బోధలకు, ఏ బోధలకు ఈయన కదిలించబడేటువంటి వ్యక్తి కాదు. అతనికి తెలిసింది ఒకటే, పరలోకము నుంచి ఏ స్వరము ఆయన ఉన్నాడో, ఏ దేవుడు ఆయన లోకానికి పంపించాడో ఆ దేవుని వాక్యం మీద ఖచ్చితముగా నిశ్చితమైన అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తి.
మాత్రము కదిలించబడడు. ఏ వాక్యానికి పడితే ఆ వాక్యానికి కదిలించబడడు. ఇదిగో దేవుడు వాక్యం అక్కడ ఉన్నాడంటే ఆడ పరిగెత్తబాకండి, ఎక్కడుంటే ఎడ పరిగెత్తబాకండి అని ఆనాడు చెబుతున్నాడు యేసు ప్రభు. అయ్యా యేసు ఎక్కడ ఉన్నాడంటే ఆడకి ఎక్కువ అరణ్యంలో ఉన్నాడని, ఇదిగో ఇక్కడ ఉన్నాడని చెబుతూ ఉంటారు. దయచేసి మీరు అట్ట వాటికి కదిలించబడవద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏనాడు హెచ్చరిక చేశాడు. మరొకసారి హెచ్చరికని జ్ఞాపకం చేసుకోండి. ఈ యోహాను అయితే కదిలించబడినటువంటి రెల్లు, తను నమ్మినటువంటి సిద్ధాంతం మీద కట్టుబడినటువంటి వ్యక్తి, ఏ గాలికి కదిలేటువంటి వ్యక్తి కాదు, ఏ బోధకు కదిలేటువంటి వ్యక్తి కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు అనేక మంది అబద్ధ బోధకులు సంఘాల్లోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అనేక మంది అబద్ధ బోధకులు సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు దైవత్వమును శంకించేటువంటి అనేకులు కనపడుతూ ఉన్నారు. పిల్లరా, దయచేసి వారి మాటలు మీరు వినబాకండి. యేసుక్రీస్తు యొక్క సత్యవాక్యాన్ని మీరు నమ్మండి. పిల్లరా, మీకు ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాస్పెల్ ట్రూత్ మెసెంజర్స్ యవనస్తులు అనేక మంది ఈ అబద్ధ బోధకులపై నిరంతర పోరాటాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. పిల్లరా, అబద్ధ బోధనలు ఖండిస్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా మీకు విన్నపం చేస్తూ ఉన్నాను, ఈ మా టీం గురించి మీరు ప్రార్థన చేయండి. యవనస్తులైనటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని పిలుపు లోబడి ఇదిగో ఉద్యోగాలు చేసుకుంటూ ఇదిగో మిగిలిన సమయంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క సత్యవాక్యాన్ని అందిస్తూ ఉన్నాము. ఎవరు అబద్ధ బోధలు బోధించి సంఘాలను తారుమారు చేస్తూ ఉన్నారు, అబద్ధ బోధలు బోధించి విశ్వాసులను సంకటంలో పెట్టి ఇరికించి వేస్తున్నారు, ఎవరు యెజబెలు సామ్రాజ్యాన్ని పెంచి పోషిస్తున్నారు, అలాంటి వారిపై నిరంతర పోరాటము ఈ గాస్పెల్ ట్రూత్ మెసెంజర్స్ యవనస్తులైనటువంటి వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి వెలుపల పోరాటములు లోపల భయకంపములు అన్నటువంటి సాక్ష్యం వలె నిత్యము కూడా భయముతోనూ వెలుపల పోరాటము చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ పోరాటములో దేవుని యొక్క శక్తి మా మీద దిగి రావాలని, పరిశుద్ధాత్మ దేవుని సత్యపు వాక్యాన్ని యావత్ భూదిగంతములకు తీసుకుని వెళ్ళటానికి శక్తియుక్తులు ప్రయత్నం చేసి దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నాం. మీరు కూడా యవనస్తుల గురించి ప్రార్థన చేయండి ప్రియులారా. అయితే ఇక్కడ యోహాను గారు చేసినటువంటి పని అదే, అబద్ధ బోధనలు ఖండించాడు. తను నమ్మినటువంటి బోధపై స్థిరంగా నిలబడ్డాడు, ఆ బోధనే బోధించాడు. ఇదిగో కన్యక గర్భం మీద పుట్టినటువంటి యేసు క్రీస్తు వలన తప్ప ఎవరి వలన రక్షణ కలగదనేటువంటి మంచి సిద్ధాంతాన్ని బోధించాడు. రక్తమును చిందించేటువంటి ఈయనే అదిగో లోక పాపములు మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల, ప్రజల లోకము చేసినటువంటి ప్రతి పాపాన్ని భరించగలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి, ఆ పాపము కొరకు తన రక్తమును చిందించినటువంటి ఒక్క వ్యక్తి ఆయన నజరేయుడైన యేసు. ఆయన వస్తున్నాడు, నేను తగ్గించుకోవలసి ఉన్నది, ఆయన హెచ్చించవలసి ఉన్నది. నా నీతి నా పరిశుద్ధత ఆయన ముందు ఎందుకు పనికిరాదని చెప్పినటువంటి గొప్ప సాక్షి ప్రియులరా ఈ బాప్తిస్మిచ్చి యోహాను ఎందుకు గొప్పవాడు కాకుండా ఉంటాడు? అందుకనే పరిశుద్ధ అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంతవరకు పుట్టలేదని చెప్తున్నాడు. చివరి మాట నేను ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను గారు ఉన్నటువంటి ఒక ప్రవచనం ఉందండి, అది మీకా గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన గురించినటువంటి ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనబర్చుటకై యెహోవా ఆత్మావేశము చేతను బలముతోనూ తీర్పు తీర్చ శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడేవాడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి ఈ ప్రవచనం ఎలా ఉందో? యాకోబు వారు చేస్తున్న సంతతి వారు చేస్తున్నటువంటి దోషాలు, ఇశ్రాయేలు వారు చేస్తున్నటువంటి పాపాలను ఎత్తి చూపించి వారిని ఖండించడానికి, వారికి తీర్పు తీర్చడానికి యెహోవా ఆత్మ చేత నింపబడినటువంటి, యెహోవా ఆత్మావేశము చేత నింపబడిన వాడనై నేను ఉండాను అంటున్నాడు. పిల్లరా, దేవుని ఆత్మశక్తితో నింపబడిన వాడై పాపముగా ఖండించాడు, తప్పుగా ఖండించాడు, దేవుని యొక్క వాక్యమును సత్య వాక్యాన్ని పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు. యేసు క్రీస్తు నోట గొప్పవాడని పిలిపించుకున్నాడు. ఇట్టి మాట నీవు సాక్ష్యం పొందాలనుకుంటున్నావా? పరిశుద్ధ దేవుని నోట నువ్వు గొప్పవాడని పిలిపించుకోవాలనుకుంటున్నావా? యేహోను కలిగినటువంటి ఈ గొప్ప లక్షణాలు, నీతిమంతుడును పరిశుద్ధుడై ఉన్నాడు, ప్రజలను రాజును వణికించాడు. అంతేకాదు తను తగ్గించుకుని క్రీస్తు నామాన్ని హెచ్చించాడు. ఈ లక్షణం నీవు కలిగి ఉండాలి. అంతేకాదు ప్రియులారా,